హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఆల్రెడీ నేను ఇది బ్లౌజు గమ్ముతో అంటించుకున్నాను అనమాట. ఎంత ఫాస్ట్గా స్టిచ్చింగ్ అవుతుంది అంటే చాలా ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ అవుతుంది ఆల్రెడీ. ఎందుకంటే అటాచ్ చేసేది టైం అనేది మనకు షేవ్ అవుతుంది అన్నమాట. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో అసలు కుట్టడం ఇంట్రెస్ట్ లేనప్పుడు కటింగ్ చేసినప్పుడు ఇట్లా అంటించుకోవాలి, లేదంటే అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడైనా ఇలా చేసుకోవచ్చు. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకేనా, అంటించి మాత్రం ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఈరోజు అంటించినామంటే సాయంత్రం వరకైనా రేపు పొద్దున వరకైనా కుట్టేసుకుంటే ఏం కాదు, వాటి కదిలిపోయకుండా ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా అయితే పైపింగ్ అయితే వేస్తున్నాను బ్లౌజ్కి. ఓకేనా, బ్లౌజు చాలా వరకు ఈ సైడ్ జాయింట్లు కూడా ఈ బ్లౌజ్లో ఉంది, చూడండి ఈ వీడియోలో. షార్ట్స్ అయితే మీకోసమే పెడుతున్నాను. ఓకేనా, ఫస్ట్ అన్న వీడియో చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకుందంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే షేర్ చేస్తారు అన్నమాట. ఓకేనా, చూపించినట్టుగా అయితే పైపింగ్ వేసి ఇట్లా నీట్గా మలుచుకొని కుట్టుకుంటూ వచ్చేసేయడం. ఓకేనా, అంతే అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసేసేయండి ఇలా. ఇది బ్యాక్ అన్నమాట, అంటే మీకు అర్థం అవ్వడం కోసం పెట్టాను. అయితే దీన్ని పైపింగ్ ఏమీ లేదు, తిల్లమ్మర్లు వేసేసాను. అంచు వచ్చింది కదా, అందుకని ఇలా చేసుకోవచ్చు, ఏం కాదు, నీట్గానే ఉంటుంది అంచు వచ్చినప్పుడు. ఓకేనా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసి అదే క్లాత్ని మనం ఎట్లా జాయిన్ చేస్తామో తెలుసు కదా, అలా జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. వీళ్ళు లైనింగ్ క్లాత్ ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉంటాయి కదా ఇంట్లో పీసులు, అవి ఇచ్చారన్నమాట 2, అందుకని అలా వచ్చేసింది. అంతే, ఇట్లా టచ్ చేసుకోవడమే. పిలకలు పడతాయి కదా, తప్పకుండా పడతాయి, అలా పెట్టేసుకొని కుట్టేసుకోవడమే. చూపించినట్టుగా తీసేసుకోండి. సింపుల్ అయిన ఈజీగా బ్లౌజు స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా. 2 నిమిషాలు, ఇంత పెద్ద వీడియోని మీకు 2 నిమిషాలు చూపిస్తున్నాను. ఓకేనా, హ్యాండ్స్ అయితే షోల్డర్కి ఇట్లా అటాచ్ చేసేసుకోండి. సెంటర్ పాయింట్ నుంచి ఎప్పుడైనా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాల్సి వస్తుంది. 2 హ్యాండ్స్ కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోండి. ఓకేనా, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీకు వీడియో లెంత్ అవుతుందని షార్ట్ కోసం అనేసి చేశాను. 2-3 వీడియోస్ షార్ట్స్ పెట్టవచ్చు, కానీ నాకు ఎందుకు ఒకటే పెట్టాలి అనేసి అనిపించింది. అసలు యాక్చువల్గా ఇది ఫుల్ వీడియో కోసం అయితే నేను తీసిన తర్వాత